హలో వాళ్ళందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ చేయబోతున్నాము. సో దాని గురించి మనం తెలుసుకునే ముందు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బ్రహ్మాండంగా ఉన్నారని ఆశిస్తూ సో ఈరోజు వీడియో ఏంటి అంటే కేఎస్ఆర్టీసీ ప్రీమియం సెగ్మెంట్ అంబారీ ఉత్సవంలో నేను ట్రావెల్ చేయడం జరిగింది. దాని యొక్క వ్లాగే ఇది. సో మనం వచ్చేసాం బెంగళూరులోని ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడ మనకు ఆంధ్ర వెళ్ళే సర్వీసులన్నీ మనకి ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసి మనకి కేఎస్ఆర్టీసీ బస్సెస్, టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనకి ఇవి హైదరాబాద్ వెళ్ళే సర్వీసెస్ ఎక్కువగా ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ మీద. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి అంబారీ ఉత్సవ్ రెడీగా డిపార్ట్ అవుతుంది. అది వేరే సర్వీస్, మనం ఎక్కాల్సింది కాదు. అండ్ ఇక్కడ వోల్వో 9600S అనే బస్సుని వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఈ అంబారీ ఉత్సవ్ సర్వీస్కు. చాలా ప్రీమియం సెగ్మెంట్ బస్ అని చెప్పుకోవచ్చు. దాని కాస్ట్ మనకి ఆల్రౌండ్ 2 crores పడుతుంది. అండ్ దాంతోపాటు చాలా ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. అండ్ మనకు చాలా ఎక్సలెంట్ సస్పెన్షన్ సిస్టమ్ అయితే ఉంటుంది. అదే కాకుండా మనకి ఏబిఎస్, ఈబిఎస్ ఇంకా చాలా అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి మనకి 350 HP ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేసి 1300 Nm టార్క్ వరకు వెళ్తుంది. సో మనకి ఎఫర్ట్లెస్ రైడ్, కంఫర్టబుల్ జర్నీ అయితే ఇస్తుంది ఇది. దాంతోపాటు దీనిలో సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. తెలిసిందే మనకి వోల్వో బస్సెస్ ఎలా ఉంటాయి అనేది. సో వాటి చాసిస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకి ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ ఇండియాలో ఫస్ట్ టైం ఈ బస్సుని వీళ్ళు ఒక గవర్నమెంట్ ఆర్టీసీలో ఇంప్లిమెంట్ చేసింది మాత్రం కర్ణాటక స్టేట్ ఆర్టీసీ అని చెప్పుకోవాలి. కుడోస్ టు దెమ్. మనం నిజంగా గ్రేట్ జాబ్ చేస్తున్నాం. వాళ్ళ సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకి టీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి. ఇది మనకి గరుడ బస్. అండ్ సాడ్ థింగ్ ఏంటంటే మనకి ఇలాంటి వోల్వో బస్సెస్ ఓన్లీ గరుడ సర్వీస్లో ఉన్నాయి, కానీ ఇంకా ప్రీమియం సెగ్మెంట్లో లేవు టీఎస్ఆర్టీసీలో. అదొక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. పక్కనే ఉంది మన ఏపీఎస్ఆర్టీసీ స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ నాన్ ఏసీ స్లీపర్స్ అనేవి కూడా మనకి కేఎస్ఆర్టీసీలో చాలా ఉంటాయి. అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా ఉంటాయి కంపేర్ టు ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో నేను మీకు చూపిస్తాను యాక్చువల్గా బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఫేరింగ్ అనేది ఎలా ఉందో. ఇది నాకు చాలా అంటే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఎందుకు అంటే వీళ్ళ ప్రైసింగ్ మోడల్ చూడండి. ఇది డైనమిక్ ప్రైసింగ్ తీసుకున్నారు. డైనమిక్ ప్రైసింగ్ అంటే మనకి కాన్స్టెంట్ ప్రైస్ అనేది ఉండదు. వీక్ డేస్ ఒక రేట్ ఉంటుంది, వీకెండ్స్ ఒక రేట్ ఉంటుంది, మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది, నైట్ ఒక రేట్ ఉంటుంది. డిమాండ్ని బట్టి వీళ్ళు ప్రైసెస్ అనేది చేంజ్ చేయడం చేస్తూ ఉంటారు. జనరల్గా ఇది మనకి ప్రైవేట్ బస్సెస్లో ఇలా ఉంటుంది. సో జనరల్గా ఈ మోడల్ అనేది ప్రైవేట్ బస్సెస్లో యూజ్ చేస్తారు. వాళ్ళు బుకింగ్స్ తగ్గట్టు వాళ్ళ డిమాండ్ని తగ్గిస్తూ పెంచుతూ ఉంటారు. అండ్ మనకి టీఎస్ఆర్టీసీలో ప్రీమియం సెగ్మెంట్ అంటే లహరీ స్లీపర్ సర్వీస్. సో దాని ప్రైసెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కొన్ని వీళ్ళు ఏమన్నా అదే లెవెల్ బస్సెస్ మెయింటైన్ చేస్తున్నారంటే లేదు, జస్ట్ నార్మల్ అశోక్ లేలాండ్ బస్ యూజ్ చేస్తున్నారు. మనకి వెరాజ్ కేఎస్ఆర్టీసీలో వోల్వో బస్ వచ్చేస్తుంది. సో అది జనాలు గమనించాలి. అండ్ నేను కేఎస్ఆర్టీసీ ప్రైసెస్ కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకు అరౌండ్ 2400 అండ్ చేంజ్ వరకు వెళ్తుంది. అది వీకెండ్. అండ్ మండే కూడా ఇది మనకి క్రిస్మస్ డేస్ కాబట్టి వీళ్ళు చాలా ఎక్కువ ప్రైసెస్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ కేఎస్ఆర్టీసీలో చూడొచ్చు మనకి ప్రీమియం సెగ్మెంట్లో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. అగైన్ అంబారీ ఉత్సవ్ ఉంటుంది, అది ప్రీమియం మోస్ట్. అంబారీ డ్రీమ్ క్లాస్ ఉంటుంది, ఐరావత్ క్లబ్ క్లాస్ 2.0, ఐరావత్ క్లబ్ క్లాస్. సో ఇవన్నీ ఉంటాయి మనకు. ఇవన్నీ మనకి వోల్వో బస్సులే. అండ్ వీటి ప్రైసెస్ కూడా కంపేర్ చేసుకుంటే టీఎస్ఆర్టీసీతో చాలా తక్కువ, చాలా రీజనబుల్ అని చెప్పాలి. అండ్ సర్వీసెస్ కూడా మనకి కేఎస్ఆర్టీసీ చాలా బాగుంటాయి కంపేర్ టు టీఎస్ఆర్టీసీ. అందుకే మనకు కేఎస్ఆర్టీసీలో అసలు సీట్స్ అయితే దొరకవు, చాలా అడ్వాన్స్డ్గా ఫిల్అప్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మనకి చాలా వాల్యూ ఫర్ మనీ ఆఫరింగ్ కాబట్టి. అండ్ బస్సుని మీకు ఒకసారి బయట నుంచి చూపించేస్తాను. ఇక్కడ కొంచెం డార్క్గా ఉంది. నేను మార్నింగ్ కూడా ఒక వీడియో చూపిస్తాను మీకు మనకి యాక్చువల్గా ఎలా ఉంటుంది అనేది. సో వీళ్ళు మనకి లగ్జరియస్ జర్నీ అనే దాన్ని గ్రాఫిక్ డిజైనింగ్గా చూపిస్తున్నారు. ఇక్కడ ఏనుగు కూడా ఉంది. సో అంబారీ అంటే బేసిక్గా ఏనుగు మీద స్వారీ చేయడాన్ని అంబారీ స్వారీ అంటారు. సో దాన్నే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇది చాలా లగ్జరియస్గా మనకి రాయల్టీగా ఉంటుందని చెప్పి. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఐరావత్ ఉంది పక్కన చూడొచ్చు. సో ఐరావత్ అంటే కూడా మనకు ఇంద్రుడి వాహనము తెల్ల ఏనుగు అనేది. సో దాని పేరు పెట్టారు వీళ్ళు. సో వీళ్ళ పేరింగ్ కాన్సెప్ట్ కూడా చాలా, పేర్లు పెట్టేది కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. బై ద వే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్స్, ఇన్ఫర్మేటివ్ అండ్ మరిన్ని ఎంటర్టైనింగ్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో కనుక నచ్చినైతే లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే సో మనకి బస్సుకి ఒక క్యాబిన్ స్పేస్ ఇక్కడ కింద చూడండి మీరు, మనకు లగేజ్ స్పేస్ ఎంత పెట్టుకోవడానికి ఉంటుందో. సో ఆబ్వియస్లీ మనకి వోల్వో కాబట్టి హ్యూజ్ అనేది ఉంటుంది. సో మీకు ఎక్కువ బ్యాగేజ్ ఉన్నా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు, కింద మనకు పెట్టుకోవడానికి ఉంటుంది. ఒకసారి మనం బస్సులోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు బస్ డ్రైవర్ వాటర్ క్యాన్ అయితే పెట్టుకున్నారు. ఒక సాడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేయరు. సో మీరు గుర్తుపెట్టుకోవాలి అది. మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏ క్యాబిన్స్కి ఆ క్యాబిన్స్కి కంప్లీట్గా మనకి కర్టెన్స్ అయితే ఉన్నాయి. సో ప్రైవసీ ఉండే విధంగా. సో చాలా మంచి విషయం అది.
అండ్ చాలా లగ్జరియస్గా అయితే కూడా ఉంది నాకు చూడడానికి అయితే. సో మీరు ఇక్కడ చూసి మనకి లోయర్ డెక్లో ఎలా ఉంటుంది, అండ్ ఇంకా బ్లాంకెట్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి అప్పర్ డెక్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ కింద వోల్వో బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ దాంతోపాటు పైన మనకు ఒక మొబైల్ క్యారియర్ హోల్డర్ కూడా ఇచ్చారు. సో మనం ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ అందులో పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు మనకి మొత్తం ఏరియా స్పేస్ అయితే మాత్రం నాకు నీట్గా టైడీగా అనిపించింది. అండ్ వోల్వో బ్రాండ్ కుషనింగ్ కూడా చూడొచ్చు హెడ్ సపోర్ట్ కోసం. సో బ్లాంకెట్స్ కూడా మనకు రెండు ఇచ్చారు, ఒకటి పరుచుకోవడానికి ఇంకోటి కప్పుకోవడానికి. సో నాకైతే సాటిస్ఫాక్టరీ అనిపించింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు హాయ్, అందరు హాయ్ చెప్పండి నాకు, నేను కూడా హాయ్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ స్పేస్ ఇచ్చారు కొన్ని మనకు చిన్న సైజు లగేజ్ పెట్టుకోవడానికి. సో మనం బస్లో ఉన్నాం ప్రెసెంట్. సో మీరు బ్యాక్గ్రౌండ్లో FM రేడియో వింటుంటారు కన్నడ లాంగ్వేజ్లో. సో మనకి ఇది 9 o'clock బస్సు, ఇట్స్ 8:45 now. సో ఇంకా వీళ్ళు AC ఆన్ చేయలేదు, కొంచెం ఉక్కపోతగా ఉంది. కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఎంత స్పేషియస్గా ఉందో. సో నేను యాక్చువల్లీ 6 feet ఉన్నాను. లెట్ సీ వన్స్. సో 6 feet వాళ్ళకి కొంచెం తక్కువగానే ఉంది. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్, లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో 6 feet కంటే పైన ఉన్న వాళ్ళకి డెఫినెట్గా సరిపోదు. సో 6 feet వాళ్ళకి కొంచెం ఇబ్బంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పక్కన విండో వ్యూ చూడొచ్చు మీరు. ఈ వ్యూలో మనకి పక్కన అంబరి డ్రీమ్ క్లాస్ ఐరావత్ ఇది. సో నా పక్కన ప్యాసింజర్ ఇంకా రాలేదు. సో తను వస్తే నేను అంత ఫ్రీగా వీడియో చేయడానికి కష్టం అవుతుంది నాకు కొంచెం. సో ఇక్కడ మనకి లైట్ ఇది. సో లైట్ మనకి రీడింగ్ లైట్, బెర్త్ లైట్ అంటే స్లీప్ నాకు తెలిసి. ఇది రీడింగ్ అంటే కొంచెం ఎక్కువగా ఇల్యూమినేషన్ ఉంటుంది. లైటింగ్ మాత్రం చాలా లగ్జరియస్గా ఉంది. సో అది సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు వోల్వో బ్రాండింగ్ కంప్లీట్గా. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9-10 అయ్యింది. సో ఇద్దరు ప్యాసింజర్స్ లేట్ అవ్వడం వల్ల ఒక 10 minutes లేట్గా అయితే స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు ఇంత లేట్గా స్టార్ట్ అవుతే మరి నాకు తెలిసి పొద్దున కూడా లేట్ అవుతుంది ఖచ్చితంగా. ఇది ఏసీ వాల్వ్లోని డస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా ఎక్కువైతే ఉంది. ఓసిడి ఉన్న వాళ్ళకి ఇలాంటివి అయితే చేయకండి, మీకు మళ్ళీ నిద్ర పట్టదు. అండ్ బస్సు జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బస్ జర్నీ చాలా కంఫర్టబుల్గా ఉంది నాకైతే. సో చాలా ఎఫర్ట్లెస్గా అనిపించింది. సో నాకు తెలిసి మంచి నిద్ర అయితే పడుతుంది డెఫినెట్గా. సో మనం మార్నింగ్ కలుద్దాము. అండ్ మార్నింగ్ అయిపోయింది, మనకు బస్సు దిగేసాము. సో బయట నుంచి మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉంటుందో. సో అంబారీ ఉత్సవ్. సో పక్కనైనా కెమెరా చూసి షాక్ అవుతున్నాడు. సెలబ్రేషన్ ఆఫ్ జర్నీ 9600 వోల్వో. సో వీళ్ళు దాన్ని మనకు కంప్లీట్గా ఒక మహారాజా థీమ్లో అయితే డిజైనింగ్ చేశారు. సో ఏనుగు స్వారీ ఇక్కడ చూడొచ్చు, అంబారీ స్వారీ. అండ్ KSRTC బ్రాండింగ్ ఎవ్రీథింగ్. సో చాలా మంచి రోడ్ ప్రెజెన్స్ ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇంకా 2 కోట్లు పెడితే ఉండకుండా ఉంటుందా మీరు మరీను అని అంటారా, అంతే కరెక్టే. అండ్ దాంతోపాటు ఇంకా మనం ఇది యాక్చువల్గా CBS దగ్గర డ్రాప్ చేశారు, MGBS లోపలికి వెళ్ళలేదు. సో అట్లా వెళ్ళింటే మాత్రం నాకు కొంచెం మెట్రో దగ్గరగా ఉండేది. సో అదొక డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫైన్, మనకు టైం కూడా అరౌండ్ 8 o'clock అయింది. సో 1 hour లేట్ తీసుకొచ్చాడు. సో నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ ఇది మన ఫేవరెట్ CBS. సో ఓవరాల్గా నాకైతే జర్నీ సాటిస్ఫాక్షన్ మాత్రం డీసెంట్ అనిపించింది. సో కొన్ని ఫెసిలిటీస్ అయితే వీళ్ళు మిస్ అవుతున్నారు. లైక్ బస్సు ఆగినప్పుడు మాత్రం వీళ్ళు ఇంజన్ ఆఫ్ చేస్తున్నారు. సో AC అక్కడ పనిచేయదు. అండ్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చింటే బాగుండేది. సో ఓవరాల్గా కంపేర్ టు TSRTC డెఫినెట్గా ఇదైతే రైడ్ చాలా వర్తీ అనిపించింది. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కనుక ఆల్రెడీ ట్రావెల్ చేసిందో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.